వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. నైపుణ్య మానవ వనరుల తయారీ కేంద్రంగా మన హైదరాబాద్. దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజం లో తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య పరస్పరం సహకారం ఉంటుందంటూ ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే కేంద్రంగా మన హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారితో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజం వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు చర్చించాయి. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులు, విద్య, వైద్య సేవలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఈ సమావేశం మరొక కీలక ముందడుగు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో జర్మనీతో కీలక ఒప్పందం. సీఎం రేవంత్ రెడ్డి గారితో జర్మనీ బృందం భేటీ అయింది. టెక్నాలజీ, నైపుణ్య స్టార్టప్లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, జర్మనీలోని తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా తురింగియా సీఎం మారియో వోయిట్ మాట్లాడుతూ భారత్ లో అభివృద్ధి, ఆవిష్కరణలకు తెలంగాణ ఒక కేంద్ర బిందువుగా ఉందంటూ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆయన అభినందించారు. భారత్, జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఈ సందర్భంగా వారు వివరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నేడు రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన. తొలి రోజు కొడంగల్ లిఫ్ట్ తదితర ప్రాజెక్టుల సందర్శన, కోయిల్ సాగర్, జూరాల ప్రతిపాదిత బ్యారేజ్లపై ఏరియల్ వ్యూ, సోమశిల వద్ద పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష, అక్కడే రాత్రికి బస. రెండవ రోజు పూర్తిగా PRIL పరిశీలన, ఉద్దండాపూర్ లో సభ. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో వారి 2 రోజుల పర్యటన ఖరారైంది. బెంగళూరు నుంచి గురువారం హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం 3 గంటలకు పాలమూరు పర్యటనకు బయలుదేరనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఏడాది లోపు మోడీ పదవి పోతుంది, కీలక వ్యవస్థల్లో అంతర్గత తిరుగుబాటు జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. మోడీ షాలు ఎమర్జెన్సీ విధించొచ్చు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మోడీ నియంత్రణలో ఉన్న వ్యవస్థలో అంతర్గతంగా కుదేలవడమే దీనికి కారణమంటూ పేర్కొన్నారు. ఇందిరాభవన్ లోని ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన నేతలతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము చెక్కును అందించిన ఉప ముఖ్యమంత్రి మల్లుభాటి విక్రమార్క గారు. ఉత్తర డిస్కం పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్ మెన్ ఎస్ ప్రమోద్ కుమార్ సతీమణికి బుధవారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లుభాటి విక్రమార్క గారు ₹1 ప్రమాద బీమా చెక్కును అందించారు. బాసరపద్ లో పనిచేసిన ప్రమోద్ కుమార్ గత మార్చి 24వ తేదీన విధి నిర్వహణలో ఉండగా ప్రమాద ఘటనలో చనిపోయారు. ఈ క్రమంలో ₹1 ప్రమాద బీమా మొత్తం గత మే 34న నామినీ ఖాతాలో జమ అయింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ₹1 ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి ₹1 సొమ్మును అందజేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. 75 లక్షల టన్నుల దిశగా ధాన్యం సేకరణ. వర్షాలకు ముందే కొనుగోళ్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. రబీ ధాన్యం కొనుగోళ్లలో గతేడాది 74.2 లక్షల టన్నుల రికార్డును ఈసారి అధిగమిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70.06 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని, మరొక 4.95 లక్షల టన్నులను సేకరించాల్సి ఉందంటూ పేర్కొన్నారు. రబీ ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాలకు ముందే కొనుగోళ్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. లైఫ్ సైన్సెస్ లో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వెల్లడి. బయోటెక్నాలజీ, ఔషధ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్లలో ₹1,200 కోట్ల భారీ పెట్టుబడులతో ఏర్పాటు చేసిన టెరానిమ్ బయాలజిక్స్ యూనిట్ ను బుధవారం మంత్రి దామోదర్ రాజనరసింహ గారు TGIAC చైర్పర్సన్ నిర్మలారెడ్డి గారితో కలిసి ప్రారంభించారు.